నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు బరిలో 1499 మంది అభ్యర్థులు చివరి రోజు పోటీ నుంచి తప్పుకున్న 1214 మంది ప్రధాన పార్టీలకు తప్పని తిరుగుబాటు అభ్యర్థుల బెడద పార్టీ పదవుల్లో ప్రాధాన్యమిస్తామంటూ పోటీలో ఉన్న వారిని బుజ్జగిస్తున్న నాయకత్వాలు హెచ్సియులో కొనసాగుతున్న విద్యార్థుల ఆమరణ దీక్ష నలుగురిపై సస్పెన్షన్ ఎత్తివేత ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన ఆగదన్న ఐకాసా ఏపీలో అవకాశాలు మానవ వనరులే పరిశ్రమల స్థాపనకు కీలకమన్న చంద్రబాబు పెట్టుబడులతో రావాలని దావోస్ సదస్సులో పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి గోదావరి నదీ పరిధిలోని ప్రాజెక్టులపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరస్పర అభ్యంతరాలు సముద్రం పాలయ్యే నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల ఐక్య గళం పఠాన్కోట్ దాడి కేసులో ముమ్మరమైన ఎన్ఐఏ దర్యాప్తు సల్విందర్ సింగ్ ఇళ్లు కార్యాలయంలో సోదాలు సైనిక స్థావరాల వద్ద భద్రత పెంపుపై కేంద్రం కమిటీ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో భారత క్రీడాకారుల ముందంజ రెండో రౌండ్లోకి సానియా హింగిస్ జోడీ వరుసగా 31వ విజయం నమోదు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు ప్రస్తుత సమాచారం ప్రకారం ఎన్నికల బరిలో 1499 మంది అభ్యర్థులు నిలిచినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల ప్రత్యేక అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడించారు పరిశీలన అనంతరం 2713 నామినేషన్లు సరైనవని తేల్చామన్న ఆయన ఇవాళ ఒక్కరోజే 1214 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు తెరాస తరపున 307 తెలుగుదేశం తరపున 252 భాజపా 182 కాంగ్రెస్ 230 ఎంఐఎం నుంచి 6 స్వతంత్ర అభ్యర్థులు 192 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు అర్ధరాత్రికి పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన పూర్తి సమాచారం వెలువడుతుందని చెప్పిన కమిషనర్ ఫిబ్రవరి 2న పోలింగ్ 5న కౌంటింగ్ జరగనుండగా ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని తెలిపారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ వెలువడుతుందని పేర్కొన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు చివరి నిమిషం వరకు బుజ్జగించి పలువురిని బరి నుంచి ఉపసంహరించినప్పటికీ టికెట్ ఆశించి భంగపడిన వారిలో కొందరు పోటీలో నిలిచేందుకే మొగ్గు చూపారు బీఫామ్లు దక్కలేదని మరికొందరు పార్టీల కార్యాలయాల వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు అన్ని పార్టీల కార్యాలయాల్లోనూ గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి పార్టీ తరపున నామపత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చిన అధిష్టానాలు తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి టికెట్ ఆశించి భంగపడ్డ వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యమిస్తామని విపక్షాల అగ్రనేతలు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తామని అధికార పార్టీ నేతలు శాంతింపజేసే ప్రయత్నం చేశారు స్వయంగా పార్టీల అగ్రనాయకత్వమే రంగంలోకి దిగటం వల్ల కొంతమేర తిరుగుబాటు అభ్యర్థులు నామపత్రాలు ఉపసంహరించుకున్నారు అధికార తెరాస నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు అభ్యర్థులు వెనక్కు తగ్గారు కొన్ని చోట్ల మాత్రం అసంతృప్తులను ఎదుర్కొనక తప్పని పరిస్థితి నెలకొంది మరోవైపు టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులు ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాలు నేతల ఇళ్ల ముందు ఆందోళనకు దిగారు కురుమగూడ టికెట్ తన కూతురుకు కేటాయించలేదని కిషోర్ అనే కాంగ్రెస్ కార్యకర్త గాంధీ భవన్ లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు పక్కనున్న వారు అతన్ని కాపాడారు లంగర్ హౌస్ మొఘల్పుర టికెట్ల కోసం మహిళలు గాంధీ భవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు ఫలక్నుమా టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ మరొకరికి ఇచ్చారంటూ కమలానాయక్ అనే మహిళ ఆందోళనకు దిగారు సోమాజిగూడ బరిలో దానం నాగేందర్ విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ఇద్దరు పోటీలో నిలవగా స్వయంగా దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి విష్ణువర్ధన్ అనుచరునితో నామపత్రం ఉపసంహరింపజేశారు భాజపా కార్యాలయంలోనూ ఆందోళనలు చోటు చేసుకున్నాయి ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన భాజపా కార్యకర్తలు వాహనం అద్దాలు ధ్వంసం చేశారు రంగారెడ్డి జిల్లా పరిధిలో భాజపా అభ్యర్థుల ప్రకటనపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు 17 మంది కొత్త అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వటం వల్ల స్థానిక నేతలకు అన్యాయం జరుగుతోందని నిరసన తెలిపారు హైదరాబాద్ చందానగర్ డివిజన్ తెలుగుదేశంలో అసమ్మతి చిచ్చురేగింది చందానగర్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డిలు అనుచరులతో స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు తాము తెదేపాకు రాజీనామా చేసి తెరాసలో చేరుతామని చెప్పారు తెలుగుదేశం భాజపా మధ్య సమన్వయ లోపం కారణంగా కొన్ని చోట్ల రెండు పార్టీల తరపున అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చారు తెలుగుదేశానికి కేటాయించిన 3 డివిజన్లలో భాజపా అభ్యర్థులను బరిలోకి దించగా భాజపాకు ఖరారైన 5 డివిజన్లలో తెలుగుదేశం అభ్యర్థులు కూడా బీఫామ్లు సమర్పించారు
నామపత్రాల ఉపసంహరణ ముగిసినప్పటికీ తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి వారితో కలిసి ప్రచారం చేసేందుకు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజు కొనసాగింది. వారికి మద్దతు ప్రకటించిన పలు రాజకీయ పార్టీల ప్రముఖులు కేసును తప్పుదారి పట్టిస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కూడా కేసులో నిందితురాలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను పదవుల నుంచి తప్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పరిశోధక విద్యార్థి రోహిత్ బల్వన్ మరణంపై హెచ్సియు విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోహిత్ మృతిపై 7 విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేసేందుకు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థుల మద్దతు కూడగడతామని విద్యార్థులు ప్రకటించారు. డిమాండ్ల సాధన కోసం విద్యార్థి సంఘాల ఐకాస ఈ నెల 25న చలో హెచ్సియుకు పిలుపునిచ్చింది. రోహిత్ ఆత్మహత్య విషయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తున్న హెచ్సియులో కొందరు ఆచార్యులు విద్యార్థులకు మద్దతుగా తమ పదవులను త్యజించేందుకు సిద్ధమని ప్రకటించారు. రోహిత్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం అందించలేదని తల్లి రాధిక ప్రశ్నించారు. ఆందోళన విరమించాలంటూ విశ్వవిద్యాలయం ఉపకులపతి తన నివాసానికి వచ్చారన్న ఆమె విద్యార్థుల సమక్షంలోనే మాట్లాడుతానని స్పష్టం చేసినట్లు వివరించారు. ఎవరి పిల్లలకి అట్లా జరగకూడదనేసి నా దుఃఖాన్ని దిగమింగుకొని నేను వీసీ గారిని ఇప్పటికైనా వచ్చేసి నా పిల్లోడు చేసిన తప్పు చెప్పండి, మీకు ఏమి జరగదు, మిమ్మల్ని నేనేమనగలుగుతా, నేను ఒక అర్బకురాలనండి అని చెప్పి నేను ప్రాధేయపడ్డా కూడా ఆయన బయటకు రాలేదు. వాళ్ళెవరో తెలవాలి, వాళ్ళకి డెఫినెట్గా పనిష్మెంట్ కావాలి. నా కొడుకు ఆశయాల కోసం నేను ఇక్కడ కాకపోయినా ఢిల్లీకైనా వెళ్ళి నేను కూర్చుంటాను. రోహిత్ ఆత్మహత్య ఘటనపై నిరసనకు దిగిన విద్యార్థులకు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది. ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, సామాజికవేత్త ఆచార్య హరగోపాల్ సంఘీభావం ప్రకటించారు. రోహిత్ స్మారక స్తూపానికి నివాళులర్పించిన నేతలు ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. अंबेडकर जी के विचारों के ऊपर एक यूनियन बनाना किसी भी हालत में एंटी नेशनल नहीं हो सकता। ऐसे स्टूडेंट्स को केंद्र सरकार को मान और सम्मान देना चाहिए जो इतने इकोनॉमिकली एंड सोशली बैकवर्ड सोसाइटी से आने के बाद इतनी तरक्की करते हैं, इतनी मेहनत करते हैं, and when such bright students have to commit suicide, I think it's a shame on the entire nation and on the entire society. Rohit is a victim of this type of intolerance that is prevailing in the country for the last 1.5 years. It's a very unfortunate thing, but I congratulate the students of the Hyderabad Central University who are unitedly fighting against this type of injustice. You are right, your struggle is right. Your fight will be supported by all sections of the society. రోహిత్ ఆత్మహత్యపై తెలంగాణ జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించగా ఆదిలాబాద్లో సిపిఎం నేతలు ధర్నా చేశారు. మరోవైపు రోహిత్తో పాటే సస్పెన్షన్కు గురైన మరో 4 విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. రోహిత్ ఆత్మహత్య తర్వాత వర్సిటీలో ఆందోళన కొనసాగుతున్న వేళ ఉద్రిక్తతను తగ్గించాలనే ఉద్దేశంతో అత్యవసరంగా సమావేశమైన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక వర్గం 4 విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. వర్సిటీలో పాలన, తరగతులు కొనసాగే విధంగా సహకరించాలని విద్యార్థులను కోరింది. 1-2 రోజుల్లో విద్యార్థులతో సమావేశమై ఇతర సమస్యలపై చర్చిస్తామని వర్సిటీ డీన్ ప్రకాష్ బాబు తెలిపారు. మరోవైపు సస్పెన్షన్ను ఎత్తివేసినప్పటికీ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళనను కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని దీన్ని సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. కోర్టులో ఉంది కాబట్టి కింద ఒక చిన్న కండిషన్ ఒకటి రాశాము. సబ్జుడీస్ అవుతుంది కాబట్టి దాని గురించి కండిషన్ ఒకటి రాసి వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. అగైనెస్ట్గా వచ్చినా కానీ మేము అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం మేము చూస్తాం. అదే కనుక 1 వీక్ బ్యాక్ కనుక ముందు కనుక సస్పెన్షన్ ఎత్తేసే ఉంటే ఇలా మా మిత్రులు కోల్పోయే వాళ్ళం కాదు. అంటే నువ్వు ఆ రోజు అధికారం లేదన్న వ్యక్తివి ఈ రోజు అధికారం ఏ విధంగా నీ చేతిలో ఉంది. ఇంకోటి సస్పెన్షన్ ఎత్తివేసే విధానం ఇలా మా ప్రధాన డిమాండ్లు కావు. ప్రొఫెసర్ అప్పారావు మీద, మా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మీద, అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్ర మీద, సుశీల్ గిరి మీద, వాళ్ళందరి మీద SC ST అడ్రస్ బుక్ చేయడంతో పాటు వాళ్ళని మంత్రిమండలి నుంచి వీసీ అప్పారావుని పదవి నుంచి తొలగించేంత వరకు కూడా మా ఉద్యమాన్ని ఆపేది లేదు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, అఖిల భారత విద్యార్థి పరిషత్ ABVPకి ఎలాంటి సంబంధం లేదని ABVP కార్యకర్త HCU విద్యార్థి సుశీల్ కుమార్ స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన సుశీల్ 2014 ఆగస్టు 3న AISF విద్యార్థులు ఉగ్రవాది యాకూబ్ మెమన్ ఉరికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయంలో నమాజ్ చేసిన ఫోటోలను తాను ఫేస్బుక్లో పెట్టినప్పుడు వాటిని తొలగించాలని 40 మంది విద్యార్థులు తనపై దాడి చేసినట్లు చెప్పారు. ఈ పరిస్థితిపైనే హైకోర్టు ఆదేశాలతో విశ్వవిద్యాలయ అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పిన సుశీల్, రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒంటరిగా హాస్టల్ గదికి వెళ్లడానికి కారణాలపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
వాట్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ క్యాంపస్ అనే ఒకే ఉద్దేశంతో వి హ్యాడ్ అప్రోచ్ ది గవర్నమెంట్. హైకోర్టు ఆదేశాల మేరకు యూనివర్సిటీ అనేది డిసిషన్ తీసుకుని వాళ్ళు సస్పెండ్ చేయాలని తప్పితే బండారు దత్తాత్రేయ గారి లెటర్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనో పొలిటికల్ ప్రెషర్ వల్లనో కాదు. ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ రాహుల్ గాంధీ నుంచి కేజ్రీవాల్ వరకు మొదలు పెడితే ప్రతి ఒక్కరు దీనికి ఒక రాజకీయ రంగం అనేది పులుముతున్నారు, ఒక కాస్ట్ అనేది రంగం అనేది పులుముతున్నారు. నేను ఒక ఓబీసీ కేటగిరీ నుంచి వచ్చిన ఆ రోజు నా భావస్వేచ్ఛను హరించినప్పుడు మరి వీళ్ళంతా ఇప్పుడున్న పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ గురించి పెద్ద పెద్ద లెక్చర్స్ ఇచ్చే సీతారాం యేచూరి వరకు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే ఆ రోజు నేను మరణిస్తాను, నా ప్రాణాలు కావా? రిగార్డింగ్ రోహిత్ వేముల suicide, I read that letter for 100 times. There must be some reason behind his suicide. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపార అవకాశాలు, మానవ వనరులే పరిశ్రమల స్థాపనకు ఆయువు పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న ఆయన 2 అంకెల వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రక్షణ రంగ ఉత్పత్తుల కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని లాక్హీడ్ సంస్థను కోరారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వచ్చిన రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే ఉత్తమ సంస్థ లాక్హీడ్ ప్రతినిధులతో సమావేశమైన బాబు టెక్సాస్లోని కొన్ని రక్షణ రంగ ఉత్పత్తి యూనిట్లను భారత్కు తరలించాలన్న యోచనలో ఉన్న ప్రతినిధులకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, అనువైన ప్రదేశాలపై వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు లాక్హీడ్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. సిఐఐ పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు సహజ వనరులు, అపార ఖనిజ సంపద, వ్యవసాయ ఉత్పత్తులు సహా సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకుని మెరుగైన వృద్ధి రేటు సాధించేందుకు యత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టామని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచగలిగామన్న చంద్రబాబు సంతులిత వృద్ధే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. Government of India growth rate is around 7.5%. Andhra Pradesh first half yearly we are able to do 11.77%. Now we are aiming 14 to 15% in the near future. One is Amaravati capital. There are lot of opportunities. There are 2 industrial corridors are going on. One is Visakhapatnam, Chennai, and also Bangalore, Chennai via Krishnapatnam. In these 2 corridors, there are 3 industrial nodes are coming. Airports, lot of opportunities. Ports, lot of opportunities. Even tourism, very good opportunities. Even hotels. By 2022, we wanted to be top 3 states in the country. We want to be 1. 2029, we wanted to be number 1. 2050, we wanted to be the best destination in the world. ఎయిర్బస్ సీఈఓతోనూ చంద్రబాబు సమావేశం కాగా 3 నెలల్లో ఏపీలో పర్యటిస్తారని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే ఏపీలో నెలకొల్పబోయే ప్లాంటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో గోప్యతను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ఎన్నికల నిబంధనల్లో మార్పులు చేయాలని ఎన్నికల సంఘం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఓ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు అవసరమైన సవరణలు చేయాలని సూచించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఓట్లు లెక్కిస్తున్నందున ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎవరికి ఓట్లు అధికంగా పడ్డాయనే విషయం తెలిసిపోతోందన్న ఈసీ, ఇది ఆయా ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులు వివక్ష చూపే ప్రమాదం ఉన్నందున ఈ సమస్య పరిష్కారానికి కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బీఈఎల్ కలిసి రూపొందించిన టోటలైజర్ పరికరం గోప్యతను పరిరక్షించేందుకు ఉపయోగపడుతుందని ఈసీ కేంద్రానికి తెలిపింది. ఈ పరికరం అమరిస్తే ఒక్కో ఈవీఎంలో ఓట్లు కాకుండా ఒకేసారి 14 ఈవీఎంలలోని ఓట్లను లెక్కించే అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. అప్పుడు పోలింగ్ కేంద్రాల వారీ ఓటింగ్ సరళి తెలిసే అవకాశం ఉండదని, ఇది ఓటర్లకు సమస్యలు రాకుండా దోహదం చేస్తుందని పేర్కొంది. లష్కర్-ఏ తోయిబా, ఆఫ్ఘన్ తాలిబాన్ ఉగ్రవాద సంస్థలను తెరవెనుక నుంచి నడిపించేది పాకిస్తాన్ సైన్యమేనని మరోసారి స్పష్టమైంది. లష్కర్-ఏ తోయిబా, తాలిబాన్లు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకే నడుస్తాయని అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఖాన్ వెల్లడించాడు. ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్ ముద్రించే ఆంగ్ల పత్రిక ముఖాముఖిలో తెలిపాడు. పాక్ సైన్యం కుయుక్తులు, కుతంత్రాలను తాము స్వయంగా గమనించామన్న ఆయన కశ్మీర్ అంశాన్ని ఆధారంగా చేసుకుని సొంత ప్రయోజనాలే లక్ష్యంగా ఐఎస్ఐ అనేక ఉగ్రవాద సంస్థలను విస్తరిస్తోందని పేర్కొన్నాడు. సొంత ప్రయోజనాల కోసం కశ్మీర్ ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని వివరించాడు. ఫలితంగానే కశ్మీర్ నుంచి చాలా మంది ఐఎస్ఐఎస్లో చేరుతున్నారని, అక్కడ తమ ఉగ్రవాద సంస్థను విస్తరించేందుకు అవకాశాలున్నాయని చెప్పడం ద్వారా సయీద్ ఖాన్ భారత్లో ఐఎస్ఐఎస్ విస్తరణ ప్రణాళికలు పరోక్షంగా బయటపెట్టాడు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్దాస్పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. బుధవారం నాటి సత్యశోధన సహా కొద్ది రోజులుగా విచారణలో ఆయన వెల్లడించిన వివరాల ఆధారంగా గుర్దాస్పూర్, అమృత్సర్లోని సల్వీందర్ నివాసాలు, కార్యాలయాలు సహా ఆయన అనుచరులకు చెందిన 5 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఆయన వ్యవహార శైలిని పసిగట్టేందుకు త్వరలో పలువురు శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులతో విచారించేందుకు కూడా ఎన్ఐఏ సిద్ధమవుతోంది. మరోవైపు
పఠాన్కోట్ దాడి తర్వాత సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోన్న సైన్యం గత రాత్రి సరిహద్దుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని కాల్చి చంపింది. సరిహద్దు వెంబడి ముగ్గురు చొరబాటుదారులు సంచరించడాన్ని గమనించిన బీఎస్ఎఫ్ బలగాలు కాల్పులు జరపగా ఒకరు మృతి చెందినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం దేశంలోని అన్ని సైనిక స్థావరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అన్ని వైమానిక ఇతర సైనిక స్థావరాల్లో ప్రస్తుత పరిస్థితి సహా లోపాలను తక్షణం గుర్తించాలని ఆయా స్థావరాల బాధ్యులను ఆదేశించిన రక్షణ శాఖ వాటిని నివారించేందుకు చర్యలు సూచించేలా ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 4-5 రోజుల్లో కమిటీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలో వెల్లడించారు. ఈ కమిటీ అన్ని సైనిక స్థావరాలను పరిశీలించి భద్రతను పెంచేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుందని వివరించారు. केवल एयरफोर्स के नहीं, पूरे डिफेंस के इसको जो वहाँ का इंचार्ज रहता है उनको सबको कहा है कि दे शुड मेक एन असेसमेंट ऑफ एवरी बेस देमसेल्फ एंड टेक इमीडिएट मेजर्स टू एंश्योर दैट वीकनेसेस आर ब्लॉक्ड. उसके लिए एक टीम बना जा रही है. इट विल गो एंड बेस्ड ऑन देयर रिपोर्ट एंड बेस्ड ऑन प्रायोरिटीज वी हैव डिसाइडेड वो नंबर से वो विजिट करेगी. लोकल कमांडर के साथ बातचीत करके एक्शन प्लान तैयार करेगी. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించినట్లు నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ రామ్ చరణ్ చెప్పారు. వివిధ కారణాలతో కొన్ని నెలలుగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇవాళ హైదరాబాద్ జల సౌధలో జరిగిన బోర్డు సమావేశానికి 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు ఇతర అధికారులు హాజరు కాగా బోర్డు పరిధి, విధి విధానాలు, గోదావరి పరిధిలో 2 రాష్ట్రాలు చేపట్టే నిర్మాణాలపై చర్చించారు. కొత్త ప్రాజెక్టులపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. పట్టిసీమపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయగా తెలంగాణ చేపడుతున్న కొత్త ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ వివరణ కోరింది. అన్ని ప్రాజెక్టులు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, డీపీఆర్ పూర్తయ్యాక బోర్డుకు తెలియజేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గోదావరి నది యాజమాన్య బోర్డు నియంత్రణ నిబంధనల్లో కొన్ని సవరణలు చేసి కేంద్ర జలవనరుల శాఖకు పంపాలని సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గోదావరి బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలని తీర్మానించారు. వర్కింగ్ మాన్యువల్ ముసాయిదాకు 2 రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు క్రోడీకరించి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. బోర్డు కార్యకలాపాల నిర్వహణ కోసం 2 రాష్ట్రాలు చెరో 4 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. Here all rivers related to rain-fed river only. So each and every drop of water to be trapped for the people of the Telangana as well as AP. No water should be flow in the Bay of Bengal. Our work will be completed after trapping all drop of water, rainwater in the Godavari board. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు వారం రోజుల్లో 500 మంది ఒప్పంద వైద్యులను నియమించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇదే సమయంలో విధి నిర్వహణలో అలసత్వం వహించే డాక్టర్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించిన కామినేని గుంటూరులోని జ్వరాల ఆసుపత్రిలో 20 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు జీజీహెచ్ సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు జీజీహెచ్లోనే తాను మోకిలు మార్పిడి చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. చాలా ఎక్కువగా ఉంది. నిన్నే ప్రపోజల్స్ మూవ్ చేశాం. రాబోయే 1 వీక్ లో అది శాంక్షన్ వస్తే ఒక 500 మంది డాక్టర్ని కాంట్రాక్ట్ బేస్ తో తీసుకుంటున్నాం. గుంటూరు వరకే ఒక 20 కోట్లతో మెటర్నిటీ బ్లాక్ ఒకటి కడుతున్నాం. 20 crores తో నర్సింగ్ కాలేజ్ నిన్నే డిసైడ్ చేశాం. 45 కోట్లతో నెల్లూరులోను, ఒక 120 కోట్లతో కర్నూలులో ఎపెక్స్ సెంటర్ వస్తుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విజయవాడకి, అనంతపూర్కి ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం సింగపూర్కు చెందిన ప్రపంచ టాయిలెట్ ఆర్గనైజేషన్తో కలిసి మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు సింగపూర్ లూయి కోన్యూ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన 3 మహిళా ప్రొఫెసర్లతో సమావేశమైన కోడెల ఆంధ్రప్రదేశ్లో పారిశుధ్య పరిస్థితులపై వారికి వివరించారు. ఈ బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించి మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల అభిప్రాయాలు తీసుకుంటుందని తెలిపిన కోడెల ఆ అభిప్రాయాలతో ఓ జర్నల్ ప్రచురించనున్నట్టు చెప్పారు. ఆ జర్నల్ ఆధారంగా ప్రజల్లో అవగాహన పెంచే చర్యలు తీసుకుంటామని కోడెల వివరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక మిస్టరీకి బ్రిటన్కు చెందిన ఓ వెబ్సైట్ తెరదించే ప్రయత్నం చేసింది. 1945లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు తైవాన్ అధికారులు ఇచ్చిన ఆధారాలను విడుదల చేసింది. నేతాజీ పార్థివ శరీరాన్ని అంత్యక్రియలకు తానే సిద్ధం చేసినట్లు ఓ అధికారి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెల్లడించింది. నేతాజీ చనిపోయారని రుజువు చేసేందుకు ఆయన చివరి రోజులకు సంబంధించిన పలు పత్రాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్న www.bosfiles.info వెబ్సైట్ బ్రిటన్ విదేశాంగ శాఖకు చెందిన దస్త్రంలో ఈ మేరకు వివరాలు ఉన్నట్లు పేర్కొంది. బోస్ 1945 ఆగస్టు 18న తైవాన్లోని తైపీ శివార్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారని ఈ వెబ్సైట్ చెబుతోంది. తైవాన్ అధికారి తాన్ తీతి
మరికొందరు స్థానిక అధికారులతో కలిసి బోస్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి మృణాళిని సారాభాయ్ కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 97 ఏళ్ల మృణాళిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భరతనాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆమె దర్పణ అకాడమీని స్థాపించి దాదాపు 18,000 మందికి భరతనాట్యం, కథకళి నృత్యాల్లో తరబిదునిచ్చారు. 1918 మే 11న కేరళలో జన్మించిన ఆమె విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో విద్యను అభ్యసించారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయిని 1942లో పెళ్లాడారు. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి మల్లికా సారాభాయ్ వారి కుమార్తె. మృణాళిని సోదరి లక్ష్మీ సెహగల్ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్లో కెప్టెన్గా పనిచేశారు. మృణాళిని సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1965లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాలు సహా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధర బ్యారెల్కు $27 దిగువకు పడిపోయిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 418 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 100 పాయింట్లు దిగజారింది. ఈ ఉదయం 24,195 పాయింట్ల వద్ద కాస్త ఉత్సాహంగానే మొదలైన సూచీ తగ్గిన ధరల వద్ద ప్రధాన రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ 24,352 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత మదుపర్లు అమ్మకాలకు దిగిన వేళ మరోసారి 24,000 బెంచ్ మార్కు దిగువకు పడిపోయి 23,862 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో కాస్త కోలుకున్నప్పటికీ 23,962 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 15 తర్వాత సెన్సెక్స్ 23,000కు దిగువన ముగియడం ఇదే మొదటిసారి కాగా జాతీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు క్షీణించి 7,277 వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.